అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో రేపే కదండి రథసప్తమి పండుగ. సూర్యభగవానుని పుట్టినరోజును రథసప్తమి పండుగగా చేసుకుంటాము. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. రథసప్తమి పండుగ రోజు సూర్యుడు 7 అశ్వాలతో కూడినటువంటి రథాన్ని అధిరోహించి వస్తున్నాడని మన అందరికీ తెలిసిందే. ఈ రథసప్తమి రోజు 7 జిల్లేడు ఆకుల మీద గోధుమల దీపం 7 ఒత్తులతో వెలిగించినట్లయితే అనుకున్న పనులు సకాలంలో కలుగుతాయి. మరియు ముందుగా దీపం ఎలా పెట్టాలో చూద్దామండి. మనము ఈ దీపం అనేది సూర్యకిరణాలు ఎక్కడ పడుతున్నాయో అక్కడ చక్కగా శుభ్రం చేసి పసుపుతో అలికి ఆ పసుపు మీద అష్టదళ పద్మము వేయాలి. ఈ గోధుమల దీపము మనము రథసప్తమి రోజు ఒక్కరోజు వెలిగిస్తే సరిపోతుందండి. ఆరోగ్యము సరిగా లేని వాళ్ళు ఆదివారం రోజు సూర్యకిరణాలు మన ఇంట్లో ఎక్కడ పడతాయో అక్కడ చక్కగా నేను చెప్పిన విధంగా గోధుమల దీపం 21 ఆదివారాలు వెలిగించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి మనము సూర్యభగవానుని చిత్రపటము కానీ విగ్రహం కానీ ఏది మన ఇంట్లో లేకపోయినా పర్వాలేదండి. చక్కగా సూర్యకిరణాలు ఎక్కడైతే మన ఇంట్లో పడతాయో అక్కడ మనము పూజ చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. చక్కగా అష్టదళ పద్మము వేసి అలాగనే వదిలేయకుండా 4 వైపులా కూడా ముగ్గును బంధించి ఆ ముగ్గుకి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత మన దగ్గర ఉన్న ఒక శుభ్రమైన రాగి, ఇత్తడి, వెండి ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి. స్టీలు ప్లేటు మాత్రం పనికిరాదండి ఈ పూజకు. సూర్యభగవానునికి ఆదివారము ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు మనము చక్కగా ఇలా గోధుమల దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఉత్తమమైన ఫలితాలు కూడా కలుగుతాయి. ఇలా పసుపు కుంకుమలతోటి అలంకరించినటువంటి ప్లేట్లో ఆ రోజు 7కి ప్రత్యేకత ఉన్నది కాబట్టి మనము 7 జిల్లేడు ఆకులను తీసుకొని చక్కగా శుభ్రం చేసి పసుపు, గంధము, కుంకుమలతో ఈ 7 జిల్లేడు ఆకులను అలంకరించాలి. ఈ 7 జిల్లేడు ఆకులను మనం సిద్ధం చేసినటువంటి ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్లో ఇలా పువ్వులాగా అమర్చుకోవాలి. రథసప్తమి పండుగ రోజు జిల్లేడు ఆకుకు ఎందుకు ప్రాధాన్యత ఉంది? జిల్లేడు ఆకును తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తాం కదండి, అది ఆ రోజే ఎందుకు చేయాలి? మొత్తం పూర్తి వివరాలతో ముందు వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. చక్కగా 7 జిల్లేడు ఆకులకు పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించిన తరువాత ఆ ప్లేట్లో ఇలా సిద్ధం చేసుకొని అందులో గోధుమలు వేసుకోవాలి. 3 గుప్పెట్లు కానీ లేదంటే 7 గుప్పెట్లు కానీ గోధుమలు వేసుకొని గోధుమల మీద పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. తరువాత కాస్త పెద్దగా ఉండే ప్రమిద తీసుకోవాలండి. కొత్త ప్రమిదను చక్కగా నీళ్ళల్లో ఒక రోజంతా అలాగనే ఉంచేసి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మనకి నూనె అనేది పీలవకుండా ఉంటుంది. శుభ్రం చేసిన తరువాత పసుపుతో అలంకరించి ఆ తరువాత కుంకుమ బొట్లు పెట్టాలి. రథసప్తమి రోజు 7కు ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఆ రోజు వెలిగించేటువంటి దీపము కూడా 7 ఒత్తులతో కూడినటువంటి దీపము అయితే చాలా మంచిది. అందులో సూర్యభగవానునికి ఎరుపు రంగు ఇష్టం కనుక ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయాలి. నేనైతే ఇక్కడ ఎర్రని ఒత్తులు 2 కలిపి ఒకటిగా తయారు చేసి 7 ఒత్తులను ఆ ప్రమిదలో వేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదండి, కాస్త పెద్ద ప్రమిద అయితే మనకి ఈ 7 ఒత్తులు అనేది చక్కగా పడుతుంది. రథసప్తమి రోజు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు. చక్కగా 7 ఒత్తులను వేసిన తరువాత ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ ఈ ఒత్తులను వెలిగించాలి. రథసప్తమి పండుగ అనే కాదండి, ప్రతి ఆదివారం కూడా ఇలా 7 జిల్లేడు ఆకుల మీద గోధుమలు వేసి 7 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది.
మనము అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలన్నా 21 ఆదివారాలు ఇలా దీపారాధన చేసి అనుకున్న పనులు నెరవేరుతాయి. చక్కగా దీపారాధన చేసిన తరువాత ఎర్రని పువ్వులతో దీపాన్ని అలంకరించాలి. తరువాత ధూపం వేసి ఎర్రని అక్షింతలు దీపానికి సమర్పించి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా మనము సూర్యకిరణాలు పడే చోట చేసుకోవాలండి. ఒకవేళ ఎవరైనా ఇంట్లో సూర్యకిరణాలు పడనట్లయితే తులసి కోట వద్ద కూడా చేసుకోవచ్చు. ఒకవేళ తులసి కోట కూడా లేని వాళ్ళు సూర్యభగవానుని రాగిది పటం ఉంటుంది కదండి, ఆ ప్రతిబింబం ముందు కూడా ఇలా గోధుమల దీపాన్ని చక్కగా వెలిగించుకోవచ్చు. ఇలా దీపం వెలిగించిన తరువాత మనము ఆ రోజు సాయంకాలము దీపారాధన కొండెక్కుతుంది కదండి, ఆ తరువాత ఆ గోధుమలను పక్షులకు వేయాలి. తరువాత ఆ పువ్వులు, ఆకులు ఎవరూ తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వదలవచ్చు. ప్రమిదను మాత్రం క్లీన్ చేసి మళ్ళీ ఆదివారానికి ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొత్త ప్రమిదను కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇలా రథసప్తమి పండుగ రోజు సూర్యకిరణాలు పడే దగ్గర క్లీన్ చేసి ఇలా గోధుమల దీపం వెలిగించి 7 చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి మరియు 7 చిక్కుడు ఆకులలో బెల్లంతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని సూర్యభగవానునికి సమర్పించాలి. రథసప్తమి పండుగనే ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. సూర్యకిరణాలు మన ఒంటి మీద పడితేనే కదండి మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యం ఎప్పుడు సరిగ్గా ఉండాలి అనుకుంటే ప్రతిరోజు మన ఒంటి మీద సూర్యకిరణాలు పడేట్లుగా చూసుకోవాలి. సూర్యకిరణాలు మన ఒంటిని తాకితే మనకి ఎటువంటి రోగాలు రావండి. అందువలన వీలైనంత వరకు ఉదయం ఎండ మన మీద పడేట్లుగా మరియు సాయంకాలం పూట కూడా మన ఒంటి మీద సూర్యకిరణాలు పడే విధంగా అలవాటు చేసుకోవాలి. అంతేనండి ఈ వీడియో. రేపు మీరు ఏ పని చేసినా చేయకపోయినా సూర్యకిరణాలు పడే చోట ఇలా 7 జిల్లేడు ఆకుల మీద 7 ఒత్తులతో కూడినటువంటి దీపారాధన చేసి చూడండి, ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. గోధుమల దీపం గురించి పూర్తి సమాచారం మీకు అందచేశాను అనుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.